అస్సలాము అలైకుం ఎవ్రీవన్. ఈరోజు మనం జుమ్మా ముబారక్ అనేది చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి తెలుసుకుందాం. ప్రతి ఒక్క ముస్లింకి శుక్రవారం అనేది ఈద్ పండగ అనడంలో సందేహమే లేదు. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు. అల్లాహ్ యొక్క దూత మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఈద్ రోజు కాబట్టి ఎవరైనా జుమాకు వచ్చినా అతను గుసుల్ని చేయనివ్వండి మరియు అతని వద్ద ఏదైనా పరిమళం ఉంటే అతనిని ధరించనివ్వండి. మీరు మిస్వాక్ ఉపయోగించండి. ఇబ్నే మజ్హబ్ 1098 ద్వారా వివరించబడింది. ఎవరికైనా రిఫరెన్స్ కావాలని చెక్ చేసుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో. ఈ విధంగా ముస్లింలకు 3 ఈద్లు అనేవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ఈదుల్ ఫితర్ మరియు రెండోది ఈదుల్ అదా. ప్రతి సంవత్సరం ఒకసారి వస్తాయి మరియు జుమా ప్రతి వారానికి ఒకసారి పునరావృతం. మనము రంజాన్కి, బక్రీద్కి ఈద్ ముబారక్ ఎలా చెప్పుకుంటామో అలా జుమ్మాకి జుమ్మా ముబారక్ చెప్పొచ్చా అనే దాని గురించి మాట్లాడదాం. ముందుగా అసలు సలాం చెప్పడం సున్నత్ అనమాట. రంజాన్ అయినా, బక్రీద్ అయినా, జుమ్మా అయినా ఫస్ట్ పరస్పరంగా సలాం చెప్పడం సున్నత్. సో ఫస్ట్ అది పాటించండి, తర్వాత ఈద్ ముబారక్ చెప్పుకోవాలి. అలా అని చెప్పి జుమ్మాకి ఈద్ ముబారక్ చెప్పొచ్చా? కాదు, చెప్పకూడదు. బికాజ్ అది బిద్దత్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్లీజ్ ఫాలో ది కంటెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.